ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు మాత్రమే కాదు బీజేపీ కూడా ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని అర్థం వచ్చేలా కామెంట్లు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని, త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతానని చెప్పి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కేటీఆర్ ఆరోపణలపై ఇటు కాంగ్రెస్తో పాటు అటు బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు. చూస్తుంటే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి షేక్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ కాంగ్రెస్ కు మాత్రమే కాదు బీజేపీకి కూడా ముఖ్యమంత్రి అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. కంచా గచ్చిబౌలి భూముల కుంభకోణం వెనుక రెండు పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై తాము కేంద్రానికి ఆధారాలు సమర్పిస్తున్నా కూడా కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదని, అందుకే రేవంత్ ను రెండు పార్టీల ముఖ్యమంత్రిగా భావించాల్సి వస్తుందని కేటీఆర్ చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కేంద్రం ఆధీనంలో ఉంటాయని, అయినా కూడా రాష్ట్రం ఆ భూములను వేలం వేస్తుంటే కేంద్రం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని స్వయంగా ప్రధాని మోడీ కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అంతటి స్థాయిలో విమర్శలు చేసినా ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనకు సంబంధించి తమపై వస్తున్న విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన చేశారని, వారికి తాము మద్దతుగా నిలిచామే తప్ప నాయకత్వం వహించలేదని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో విజయం కూడా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలదే అని స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లుగా చెప్పిన కేటీఆర్, కంచా గచ్చిబౌలి భూముల వేలాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన నష్టానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే బాధ్యతగా చెప్పుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడానికి ఎంతవరకైనా పోరాడతామంటూ నందినగర్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా చెప్పుకొచ్చారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ కు మాత్రమే కాదు బీజేపీకి కూడా రేవంత్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ చేసిన కామెంట్లే ఇక్కడ హైలైట్ గా మారుతున్నాయి. ఈ విమర్శలను అంతే తీవ్రంగా కాంగ్రెస్ నేతలు సమర్థించిన పరిస్థితి కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ తీరును అనుమానిస్తున్నారా? కేటీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీతో రేవంత్ కలిసి పనిచేస్తున్నారా అని సామాన్యులు అనుమానపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో అని చర్చించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం రేవంత్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాకుండా బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ కూడా తోడైతే తెలంగాణ రాజకీయం మూడు ముక్కలాట్లా మారడం ఖాయం. ఇది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరింతగా ముదిరి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు హద్దులు దాటడం అంతకన్నా ఖాయమని అనిపిస్తుంది. మరి కేటీఆర్ కామెంట్ల పర్యావసానం ఎలా ఉండబోతుందన్న విషయంపై మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.